discussing about Cauchy's root test in mathematics 1. Okay, what is Cauchy's root test? It compulsory ga em cheppam in previous section. We are using first to 6 test for only positive term series. So UN అనేది positive term series అని తీసుకుంటాం. దీంట్లో Cauchy's root test satisfy అవ్వాలి అంటే లిమిట్ n tends to infinity un whole power n is equal to ఒక వాల్యూ వస్తుంది. అంటే ఏదైనా గనది సమ్ l అని తీసుకున్నాం. అంటే వచ్చే వాల్యూ కనుక లెస్ దాన్ 1 అయితే సిగ్మా un is converges, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెస్, ఇస్ ఈక్వల్స్ టు 1 వస్తే గనక మనకి ఏంటంటే ది టెస్ట్ ఈజ్ ఫెయిల్డ్. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు అనదర్ మెథడ్ అని చెప్పని. ఈజ్ ఈక్వల్ టు 1 ఫెయిల్ అయితే అంటే ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చి ఫెయిల్ అయితే కనుక వేరే మోడల్ ఏదైనా అప్లై చేస్తాం. ఓకే, నోట్ పాయింట్ చెప్తున్నారు చూడండి. ఇట్ ఈస్ అప్లికబుల్ అంటే ఈ Cauchy's రూట్ టెస్ట్ అనేది దేనికి అప్లికబుల్ అనేది చెప్తున్నారు. ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ది nth టర్మ్ ఇన్వాల్వ్స్ nth పవర్ అని మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి ఇలా ఉండాలి. nth టర్మ్ హోల్ పవర్ లో nth ఉంది, ఇక్కడ nth టర్మ్ పవర్ n, nth టర్మ్ పవర్ n అట్లా. ఓకే, సో ఇప్పుడు దానికి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఎగ్జామ్ అయింది ఫాలోయింగ్ సిరీస్ ఆర్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ అంటే కింద మీకు 1 2 3 నెంబర్స్ ఇచ్చారు. దిస్ ఈస్ ద కామన్ హెడ్డింగ్. ఎగ్జామ్ అయింది ఫాలోయింగ్ సిరీస్, ఎగ్జామ్ అయింది గివెన్ సిరీస్ ఆర్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ అని తీసుకోవచ్చు. ఫస్ట్ ది సిగ్మా n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ x పవర్ n బై n ప్లస్ 1 పవర్ n అంటే un ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకుంటున్నాం, x పవర్ n బై n ప్లస్ 1 పవర్ n. దీని మొత్తాన్ని కలిపి కామన్ పవర్ రాసుకోవచ్చు మనకి, పవర్ n ఇలా తీసుకున్నాం. un ఈజ్ ఈక్వల్ టు అని. ఇప్పుడు దీనికి ఏం అప్లై చేయాలి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n రాయాలి. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x బై n ప్లస్ 1 హోల్ పవర్ n హోల్ పవర్ 1 బై n. ఈ బై n ఇంటూ n క్యాన్సిల్ అయిపోతాయి. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x బై 1 ప్లస్ n అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ x బై అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే, ఇది సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి, x బై 1 ప్లస్ ఇన్ఫినిటీ అనే కదా, ఇన్ఫినిటీ ప్లస్ ఎనీథింగ్ ఇన్ఫినిటీ అంటే x బై ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ కెన్ బి రిటన్ యాజ్ 0. 0 మీన్స్ దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n వాల్యూ లెస్ దాన్ 1 అయితే మనకేంటి, సిగ్మా un ఈజ్ కన్వర్జెస్. ఓకే, అదే రాసాం. 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్ అన్నారు. ఇది un ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n రాస్తాం. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్ హోల్ పవర్ 1 బై n. ఇక్కడున్న ఒక n ఇక్కడున్న ఒక n క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం మిగులుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n మిగులుతుంది. n ప్లస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ హోల్ పవర్ ఇన్ఫినిటీ. ఇది 1 బై ఇన్ఫినిటీ అంటే 0, అంటే 1 ప్లస్ 0 పవర్ ఇన్ఫినిటీ. అంటే ఇదేంటి 1 పవర్ ఇన్ఫినిటీ దట్ కెన్ బి రిటన్ యాజ్ ఈ వాల్యూ ఎంత మనకి 2.73 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే సిగ్మా un ఈజ్ డైవర్జెస్. ఓకే, నెక్స్ట్ ఇచ్చారు సిగ్మా n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ 1 ప్లస్ అంటే ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు un ఈజ్ ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేసుకోవాలి, 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ n పవర్ 3 బై 2. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ n పవర్ 3 బై 2 హోల్ పవర్ 1 బై n. ఓకే, అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్, దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ n పవర్ 3 బై 2 ఇంటూ n పవర్ మైనస్ 1 అంటే 3 బై 2 మైనస్ 1 అంటే 3 మైనస్ 2 బై 2 అంటే 1 బై 2. అంటే ఇదేమవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ n పవర్ 1 బై 2. ఓకే, అంటే మైనస్ రూట్ n అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ రూట్ n. సో ఈ మైనస్ పోవటం కోసం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ రూట్ n రాసాం. డినామినేటర్లోకి వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది 1 బై 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ
అంటే 1/1 ప్లస్ 0 పవర్ ఇన్ఫినిటీ అంటే 1/1 పవర్ ఇన్ఫినిటీ దట్ కెన్ బి రిటన్ యాజ్ 1/e 1/e వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 అంటే 2 పాయింట్ e అంటే 2 పాయింట్ సంథింగ్ 2.73 అని 1/2.73 అంటే దట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 సో సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ ఓకే ఫోర్త్ ప్రాబ్లం చూడండి డిఫరెంట్ గా ఉంది 2 square by 1 square minus 2 by 1 power minus 1 3 cube by 2 cube minus 3 by 2 power minus 2 4 power 4 by 3 power 4 minus 4 by 3 power minus 3 ఇక్కడ దీన్ని un is equal to రాసాం n plus 1 power n plus 1 అంటే n is equal to 1 తీసుకుంటే 1 plus 1 ఇక్కడ రాస్తున్నా చూడండి 1 plus 1 power 1 plus 1 by 1 power 1 plus 1 minus 1 plus 1 by 1 power minus 1 అంటే ఇది 2 power 2 by 1 power 2 minus 2 by 1 power minus 1 అదేగా ఫస్ట్ టర్మ్ ఒకవేళ n is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ టర్మ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ టర్మ్ వచ్చేసింది అంటే సిగ్మా n is equals to 1 to ఇన్ఫినిటీని మనం తీసేసుకుని డైరెక్ట్ un is equal to తీసుకున్నాం ఇప్పుడు n plus 1 power n plus 1 by n power n plus 1 హోల్ పవర్ రాసుకోవచ్చు కదా దీన్ని ఓకే ఇప్పుడు లిమిట్ n tends to ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 by n రాస్తున్నాం అంటే లిమిట్ n tends to ఇన్ఫినిటీ un అంటే ఎంత మనకి n plus 1 by n power n plus 1 minus n plus 1 by n power minus n whole power 1 by n ఈ n క్యాన్సిల్ గా అంటే లిమిట్ n tends to ఇన్ఫినిటీ n plus 1 by n whole power n plus 1 minus n plus 1 by n whole power minus 1 మిగులుతుంది మీకు ఇక్కడ సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే సెపరేట్ చేస్తున్నాను n tends to ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయడం కోసం n plus 1 పవర్ n ఇంటూ n plus 1 పవర్ 1 డినామినేటర్లో n పవర్ n plus 1 ఉంటుంది కదా n పవర్ n ఇంటూ n మైనస్ n plus 1 by n సో ఇప్పుడు దీంట్లోంచి ఏం చేస్తున్నా అంటే లిమిట్ n tends to ఇన్ఫినిటీ n పవర్ అంటే n కామన్ తీస్తే n పవర్ n 1 plus 1 by n హోల్ పవర్ n ఇక్కడ n కామన్ తీస్తున్నాను 1 plus 1 by n by n పవర్ n ఇంటూ n ఇక్కడ n కామన్ తీస్తే 1 plus 1 by n by n హోల్ పవర్ మైనస్ 1 ఓకే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ n పవర్ n ఇక్కడ n క్యాన్సిల్ ఏం మిగులుతుంది మీకు లిమిట్ n tends to ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ n ఇంటూ 1 plus 1 by n మైనస్ 1 plus 1 by n హోల్ పవర్ మైనస్ 1 మిగులుతుంది లిమిట్ n tends to ఇన్ఫినిటీని లోపలికి సపరేట్ చేయండి అంటే లిమిట్ n tends to ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ n ఇంటూ 1 plus 1 by n మైనస్ లిమిట్ n tends to ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ మైనస్ 1 ఓకే ఇప్పుడు ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయండి 1 plus 1 by ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ 1 plus 1 by ఇన్ఫినిటీ మైనస్ 1 plus 1 by ఇన్ఫినిటీ హోల్ పవర్ మైనస్ 1 సో ఈ పాయింట్ ఏమవుతుంది మనకి 1 plus 1 by ఇన్ఫినిటీ అంటే 0 అంటే e ఇంటూ 1 మైనస్ 1 పవర్ మైనస్ 1 సో e మైనస్ 1 పవర్ మైనస్ 1 దట్ కెన్ బి రిటన్ యాజ్ 1 by e మైనస్ 1 ఈ వాల్యూ అంటే మనకు తెలుసు 2.78 అని చెప్పాను సో దాన్ని 2.78 మైనస్ 1 చేసి సింప్లిఫై చేస్తే 0.58 0.58 అంటే ఏంటి మనకి దట్ ఈస్ లెస్ దాన్ 1 అయిందంటే ఏంటి సిగ్మా un ఈస్ కన్వర్జెస్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం sigma n equals to 1 to infinity n minus log n whole power n by 2n whole power so un is equals to n తీసుకుంటున్నాం మనం ఇచ్చిన ఈక్వేషన్ n minus log n whole power n by 2n whole power n వీటి మొత్తాన్ని కలిపి whole power n రాయొచ్చా log n by 2n whole power n దీన్ని ఏం చేస్తున్నా అంటే n ని సెపరేట్ చేస్తే 1 by 2 minus log అంటే దీన్ని సెపరేట్ చేసినా చేయకపోయినా మీకు నో ప్రాబ్లం whole power n ఇప్పుడు లిమిట్ n tends to ఇన్ఫినిటీ ఏమవుతుంది un హోల్ పవర్ 1 by n is equals to లిమిట్ n tends to ఇన్ఫినిటీ 1 by 2 minus log n by 2n పవర్ n హోల్ పవర్ 1 by n ఈ n క్యాన్సిల్ అవుతుంది మొత్తంలోంచి 1 by 2 బయటికి రాసేసేయండి లిమిట్ n tends to ఇన్ఫినిటీ 1 minus log n by n క్యాన్సిల్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఈ 1 by 2 ఇంటూ లిమిట్ n tends to ఇన్ఫినిటీని సపరేట్ చేస్తే ఇంటూ 1 మైనస్ లిమిట్ n tends to ఇన్ఫినిటీ log n by n ఇక్కడ n ఏం లేదు కాబట్టి అది 1 ఉంటుంది మనకి ఇది 1 దట్ వాల్యూ ఈజ్ ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ
0 అంటే 1/2 మిగిలింది. సో 1/2 దట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 అంటే అప్పుడు సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఓకే, నెక్స్ట్ ఈ ఒక్క ప్రాబ్లం చూస్తే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసేద్దురు. సో 1/2 ఇక్కడ ఏం ఎక్స్ టర్మ్ ఏం లేదు మీకు, అంటే ఎక్స్ పవర్ 0 ఉన్నట్టు. సో వీఆర్ నెగ్లెక్టింగ్ ది ఫస్ట్ టర్మ్ ఇన్ దిస్ సిరీస్. సో గివెన్ un ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 అంటే 1 తీసుకున్నాం అనుకోండి, 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 1. అదేగా 2 తీసుకున్నాం అనుకోండి, 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 2 పవర్ n ఇంటూ 2 స్క్వేర్ అంటే ఇదేంటి మనకి ఏమవుతుంది అప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే 3 బై అంటే ఇక్కడ కూడా మళ్ళీ 2 తీసుకుంటే n ప్లేస్లో 3/4 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటి మనకి n ప్లస్ 1/n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ n హోల్ పవర్ 1/n. n క్యాన్సిల్ అయిపోతుందిగా మనకి, అంటే ఇక్కడ న్యూమరేటర్లో n కామన్ తీద్దాం. n కామన్ తీస్తే 1 ప్లస్ 1/n, డినామినేటర్లో n కామన్ తీస్తే 1 ప్లస్ 2/n ఇంటూ ఎక్స్. ఓకే, ఈ n క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మనకి ఏం మిగులుతుంది 1 ప్లస్ 1/n బై 1 ప్లస్ 2/n ఇంటూ ఎక్స్. సో n టెన్స్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 ప్లస్ 1/ఇన్ఫినిటీ బై 1 ప్లస్ 2/ఇన్ఫినిటీ ఇంటూ ఎక్స్ అంటే 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 ఇంటూ ఎక్స్. దెన్ వీ గెట్ ది ఫైనల్ వాల్యూ ఈజ్ ఎక్స్. చూడండి ఇక్కడ ఎక్స్ మిగిలింది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే, గ్రేటర్ దాన్ 1 అయితే కనుక డైవర్ట్ చేస్తూ, లెస్ దాన్ 1 అయితే కన్వర్ట్ చేస్తూ, మనకు తెలిసిందే డెఫినేషన్లో చెప్పుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్డ్. సో ఈజ్ ఈక్వల్ టు 1 అయితే un ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, టెస్ట్ ఫెయిల్ అవుతుందంటే కాషియస్ రూట్ టెస్ట్ మనకి ఫెయిల్ అవుతుంది. అందుకని n ప్లస్ 1/n ప్లస్ 2 హోల్ పవర్ n ఇంటూ 1 కాబట్టి ఇంటూ 1 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే n కామన్ తీస్తున్నాం, 1 ప్లస్ 1/n బై n ఇంటూ 1 ప్లస్ 2/n హోల్ పవర్ n. ఈ n క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 1/n బై 1 ప్లస్ 2/n హోల్ పవర్ n. ఓకే, లిమిట్ u టెన్స్ టు ఇన్ఫినిటీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దీంట్లో మనకి ఏమవుతుంది, ఇది పవర్ కాబట్టి 1 పవర్ ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ అంటే మనకి ఇది e/e స్క్వేర్ అంటే 1/e. దట్ వాల్యూ ఈజ్ ఫైనైట్. అంటే un అనేది కన్వర్ట్ చేస్తే డైవర్ట్ చేస్తే అని తీసుకోవచ్చు. అప్పుడు 1/n పవర్ 0 అంటే ఎంత, p ఈజ్ ఈక్వల్ 0 అంటే లెస్ దాన్ 1 కదా, చేస్తే అయితే ఆటోమేటికల్లీ un ఈజ్ డైవర్ట్ చేస్తే. సో ఈ 7th and 8th ప్రాబ్లమ్స్ మీరు సింప్లిఫై చేసేసేయండి హోంవర్క్ కింద. So these are the problems on Cauchy's root test. Okay, thank you.